ప్రత్యామ్నాయంగా నానో యూరియా ద్రావణం పిచికారీ చేసుకుంటే రైతులకు పెట్టుబడి తగ్గుతుందని, యూరియా కొరతను అధిగమించవచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వ్యవసాయ అధికారి బలుసు రవి రైతులకు సూచించారు. కపిలేశ్వరపురం మండల కేంద్రంలో గల ఎంపీపీ కార్యాలయంలో వ్యవసాయ అధికారి బలుసు రవి మీడియా సమావేశంలో యూరియా కొరతపై రైతుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రస్తుతం ఆలస్యంగా వరి నాటిన 20% భూములకు మాత్రమే యూరియా అవసరం ఉందని వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం మండలంలోని ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడగా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. యూరియా కావాల్సిన రైతులు తమ గ్రామాల రైతు సేవా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తే సచివాలయ వ్యవసాయ అధికారిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కేవైసీ చేయించుకొని రైతులు సెప్టెంబర్ 20వ తేదీలోగా తన సమీప సచివాలయం రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కేవైసీ పంట నమోదు చేసుకుంటేనే ఇన్పుట్ సబ్సిడీ, రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు పొందగలుగుతారని వ్యవసాయ అధికారి బలుసు రవి స్పష్టం చేశారు. అలాగే ఏ రకం వేశారు, వరిలో స్వర్ణ రకం 13, 18 ఇటువంటి రకాలు కాకుండా మిగతా ఏ రకాలు వేసినప్పటికీ కూడా మనకు రేపు ధాన్యం కొనుగోలులో రకం అనేది ప్రాధాన్యం కాబట్టి దాన్ని ఇబ్బంది లేకుండా నమోదు చేయించుకోవడం తెలియజేస్తుంది. తర్వాత మీ ఈకేవైసీ మీ యొక్క వేలుముద్ర ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ ఈకేవైసీ నమోదు చేయాలని రైతాంగం అందరికీ కోరుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా పోయిన నెలాఖరు వరకు కూడా మనం లోన్ తీసుకున్న రైతులందరినీ ఇందులో కవర్ చేయడం జరిగింది. కొంచెం పంటల బీమా పథకంలో నాన్ లోనీ ఫార్మర్స్ లోన్ తీసుకున్న రైతులు ఆగస్టు 15 పూర్తయిపోయింది. దాన్ని అందరూ కట్టుకోలేకపోయారు. దాన్ని ఎక్స్టెన్షన్ చేయమని అడిగినప్పటికీ కూడా జరగలేదు. ఇది తెలియదు. జిల్లా కపిలేశ్వరం మండలం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మన మండలంలో 16,458 ఎకరాల్లో మనకి పంటలు సాగు అవుతున్నాయండి. ఈ అన్ని పంటలకి గాను మనకి 1060 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. మిగతా ఎరువులతో పాటు 1060 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. దీనికి గాను ఇప్పటివరకు మనం 980 టన్నుల యూరియాని వివిధ ఈఏసీఎస్ సొసైటీలు, ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్స్ ఈ ముగ్గురు ద్వారా ఇప్పటికే రైతాంగానికి సప్లై చేయడం జరిగిందండి. మనకి ఈ నెలలో ఇంకా రేట్ పాయింట్ల ద్వారా వచ్చేవి ఒక 80 టన్నులు. మనకి 1060 టన్నులకు గాను మన దగ్గర ఇప్పటికే నిల్వలతో సహా కలిపి 1060 టన్నులు ఉన్నట్టే. ఎవరికైనా మీకు యూరియా అందుబాటులో లేదు అనే పరిస్థితి ఉంటే మాత్రం ఎవరైనా సరే రైతులు నేరుగా మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే మీ గ్రామం లేదా మీ గ్రామం పక్కన ఉన్న ఏసీఎస్లో కానీ మేము యూరియా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ యూరియా అనేది అందుబాటులో ఉంది, ఏ గ్రామానికి ఎంత వినియోగం, ఇవన్నిటికి సంబంధించి గణాంకాలతో సహా రైతులకు వివరించమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మేము నిన్నటి నుంచే, ఆదివారం అయినప్పటికీ నిన్నటి నుంచే గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టి షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మీ గ్రామానికి ఎంత అవసరమైతే ఇప్పటివరకు ఎంత సరఫరా చేసాం, ఎంత నిల్వలు ఉన్నాయి అనే విషయాల్ని ఆ గ్రామంలో పబ్లికేషన్ చేసి అందరికీ కూడా వివరించడం జరిగింది. అలాగే రైతులందరూ కూడా యూరియా అనేది నత్రజని అనేది ఒక యూరియా బస్తా రూపంలోనే కాకుండా నానో ఫెర్టిలైజర్ అయినటువంటి ఈ 2-3 కోటాలు తర్వాత మనకి ఆకులు వచ్చిన తర్వాత వాడే కోటాలకు పోయి నానో ఫెర్టిలైజర్ని ఉపయోగించుకుని దీని ద్వారా కూడా యూరియా సప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బయో ఫెర్టిలైజర్ కానీ ఫార్మ్యాట్ మాన్యూర్ పెంట ఇది సప్లై చేయడం ద్వారా కూడా యూరియాని తగ్గించి యూరియా అనేది జాగ్రత్తగా వాడుకోవాల్సిన విషయం. ఇది ఎక్కువైతే కూడా మొక్కకి హాని చేస్తుంది, పర్యావరణానికి హాని చేస్తుంది, ఆ పంటలు తిన్న మనుషులకు కూడా హాని చేస్తుంది. సో కంట్రోల్డ్గా ఎంత అవసరమో అంత యూరియాని వాడుకోవడం ద్వారా యూరియా సప్లైస్ అన్నింటినీ కూడా మండలంలో కరెక్ట్గా సప్లై చేయడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తాం.